మంచిగా సెక్స్ బాంబ్ లాగా అట్లాంటివన్నీ అవన్నీ చేస్తున్నప్పుడు సెట్స్ లో వాళ్ళు మీతో ఎలా ప్రవర్తించేవాళ్ళు? మీకేమన్నా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగాయా? నాకు ఒకే ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మా. నేను దొంగల దోపిడీ చేస్తున్నాను, అందులో గుర్రాలు అదంతా, హార్స్ రైడింగ్ అదంతా. హార్స్ రైడింగ్ లో నేను మోహన్ బాబు గారు, నేను పెళ్లి కూతురు గెటప్ లో ఉంటే తీసుకొని వెళ్ళిపోవాలి, డన్ సెట్ అని అనమాట. దాంట్లో బాగా హార్స్ రైడింగ్ చేసేటప్పుడు కింద పడి నా మీద గుర్రాలు అంతా పడేటప్పుడు కృష్ణ గారు వాళ్ళందరూ వచ్చి కాపాడారు. ఆ టైంలో కాలు బాగా వాచింది. అప్పట్లో మేము ఆంధ్రాలో చేసేవాళ్ళం, మొత్తం జనాభా ఎక్కడెక్కడో నుంచి వచ్చేవాళ్ళు కృష్ణ గారిని అందరిని చూడాలని చెప్పి. ఓపెన్ ఏరియా, రెస్ట్ రూమ్కి వెళ్ళడానికి కూడా ఇది ఉండేది కదా, అప్పుడు ఇంత సదుపాయాలు లేవు. ఒక కో డైరెక్టర్ అనమాట, చాలా ఇన్సల్ట్ చేశాడు. ఏంటంటే నా పార్టీ ఎక్కడన్నా అలా చూస్తూ దారి దొరికితే రెస్ట్ రూమ్కి వెళ్దామని చెప్పి వెతుక్కుంటున్నాను. వెతుకుండి కాలు కొంచెం హార్స్ రైడింగ్లో దీంట్లో పడితే అలా కుంటుకుంటూ వెళ్తుంటే, ఏమే ఎక్కడికి వెళ్తున్నావే అన్నాడు. ఎవడు వీడు ఏమే అంటున్నాడని చెప్పి ఇలా చూసి, సరే అక్కడ ఉన్న వాళ్ళని ఏమన్నా అనుకున్నా మళ్ళీ నిన్నే ఎక్కడికి వెళ్తున్నా అన్నాడు. కొంచెం మనసు కష్టమైంది, ఎందుకంటే పబ్లిక్ జనం వీడెవడు ఇట్లా చేస్తున్నాడని నేరుగా వెళ్ళా, ఎవరిని పిలిచా, నిన్నేనే అన్నాడు. అసలు ఎంత కోపం వచ్చిందంటే, మాది రాయలసీమ, యాక్చువల్గా ప్రొద్దుటూరు నాది, బాంబులతో ఆడుకునే ఊరు అనమాట. అందులో అప్పుడు నాకు ఈ సినిమా ఫీల్డ్ కూడా కొత్త అనమాట. షర్ట్ పట్టుకొని, ఏరా నీకు అక్కనా చెల్లెలనా అమ్మనా, లేకపోతే నీ దగ్గర ఏమైనా లవ్ చేశానా, ఎప్పుడన్నా నీకు నాకు ఏదైనా ఉందా, ఏమని పిలిచో చెప్పు, ఏంటే అన్నాడు. ఫాట్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చే లోపల కృష్ణ గారు దీనికి నాలెడ్జ్కి వెళ్ళిపోయింది. ఏంటంటే చూడండి వీడు ఎలా మాట్లాడుతున్నాడో, నాకు కాలు నొప్పితే శివనేని రెస్ట్ రూమ్ ఎక్కడ నేను వెళ్తుంటే ఏమీ ఎక్కడికి వెళ్తున్నావు అని వీడికి చెప్పాలి, నా బాత్రూమ్కి వెళ్ళేది కూడా నేను అని. చాలా కష్టం ఆ రోజు, ఎందుకంటే ఇంత పబ్లిక్లో ఏమీ అనిపించుకోండి కర్మ పట్టిందా నాకని చెప్పేసి కొంచెం చాలా